అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ వంటెర నరేందర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సహకారంతో ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద మెడిసిటీ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, అంక్షారెడ్డిలు మాట్లాడారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైదరాబాద్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగం రమేష్ గౌడ్, నక్క రేగొండ, గాడిపల్లి శ్రీనివాస్, సమీర్ పాల్గొన్నారు. నర్సారెడ్డి గారు మరియు మా కాంక్షమ్మ గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఈ క్యాంపును ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళను ఉద్దేశించి మెడిసిటీ వాళ్ళతో మాట్లాడి మా ప్రాంతంలో చాలామంది బీదవారు ఉన్నారు, అందరికీ మీరు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళను ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఇక్కడ క్యాంపు నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళకు మొదలు మనందరము శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని అందరం వినియోగించుకొని ఇందాక తన మార్కెటింగ్ సూపర్వైజర్ గారు, మార్కెటింగ్ మేనేజర్ గారు చాలా క్లుప్తంగా వివరించుంటే ఏమేమి అవసరం ఉన్నాయి, ఏమి మనం ఉచితంగా ఏం చేయించుకుంటాం. అలాగే బస్సులు కూడా ఏర్పాటు చేసినామని చెప్పి ఆ బస్సులు దాంట్లో పోయి మనము ఆపరేషన్లు కానీ పెద్ద ఆపరేషన్ అయినా కూడా ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఒక్కొక్క మన కార్పొరేట్ హాస్పిటల్ పోతే 5 నుంచి 10,000 మినిమం అయితే అవన్నింటినీ మనం వినియోగించుకోవాలంటే డబ్బులు లేకుండా వినియోగించుకునే అవకాశం మనకు కల్పించినందుకు నర్సులకు శుభాకాంక్షలు చెప్తూ, అలాగే మెడిసిటీ హాస్పిటల్ బృందాన్ని అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ప్రజలు గజ్వేల్ ప్రాంత పట్టణ వాసులే కానీ చుట్టూ పల్లెవాసులు అందరూ కూడా వినియోగించుకొని ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకుంటారని ఈ సందర్భంగా